హలో గైస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరంతా బాగున్నారనే అనుకుంటున్నాను. ఇక ఈ వీడియోలో లాస్ట్ ఇయర్ వచ్చిన ఒక హాలీవుడ్ మూవీ గురించి తెలుసుకుందాం. అదే కీపర్. ఈ సినిమా తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది. క్వాలిటీ కూడా బానే అనిపించింది. ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చిన కీపర్ సినిమా గురించి చెప్పాలంటే ఇది అందరికీ నచ్చే రెగ్యులర్ హారర్ మూవీ అయితే కాదు. అయితే ఫ్యామిలీతో కలిసి చూడటం అంత సేఫ్ కూడా కాదు. ఎందుకంటే ఇందులో 18+ సీన్స్ లేకపోయినా అక్కడక్కడ రొమాంటిక్ టచ్, ముద్దులు మరియు ఎక్స్పోజింగ్ కొంచెం ఎక్కువే ఉన్నాయి. అయితే రీసెంట్గా లాంగ్ లెగ్స్, ద మంకీ లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ఆస్గార్డ్ పర్కిన్స్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. లాంగ్ లెగ్స్ అంతగా ఆకట్టుకోకపోయినా ద మంకీ మాత్రం రక్తపాతం మరియు ఎంగేజింగ్గా సాగుతుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్లో ఉందో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వచ్చు కదా. నాక్కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది. అలాగే ఇంకా మంచి మూవీస్ మీ ముందుకు తీసుకురావటానికి నాక్కూడా స్కోప్ ఉంటుంది. సినిమా ప్లాట్ విషయానికొస్తే లిజ్ మరియు మాల్కమ్ అనే కపుల్ తమ మొదటి యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడానికి అడవి మధ్యలో ఉన్న ఒక ఒంటరి క్యాబిన్కి వెళ్తారు. అక్కడంతా రొమాంటిక్గా సాగుతుంది అనుకునేలోపు మాల్కమ్ తన పనిమీద సడన్గా సిటీకి వెళ్ళిపోవాల్సొస్తుంది. దీంతో ఆ దట్టమైన అడవిలో ఆ పాడుబడిన క్యాబిన్లో హీరోయిన్ లిజ్ ఒంటరిగా మిగిలిపోతుంది. ఆ తర్వాత ఆమెకు ఎదురైన భయంకరమైన పరిస్థితులేంటి, ఆ క్యాబిన్ వెనక ఉన్న చీకటి రహస్యాలేంటి అనేది ఈ సినిమా స్టోరీ. పర్సనల్గా నాకైతే ఇదొక బిలో యావరేజ్ మూవీ అని అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది, కానీ సెకండ్ హాఫ్లో కథ కాస్త ఊపందుకుంటుంది. క్లైమాక్స్ బాగున్నప్పటికీ దాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. మామూలు ఆడియన్స్కి ఇది కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు. మీకు దెయ్యాలు, సడన్ జంప్ స్కేర్స్ ఉండే కమర్షియల్ హారర్ సినిమాలు ఇష్టమైతే దీన్ని స్కిప్ చేయడమే మంచిది. అలా కాకుండా సైకలాజికల్ థ్రిల్లర్స్, డార్క్ అండ్ సస్పెన్స్ అట్మాస్ఫియర్ని ఇష్టపడేవారికి ఇదొకసారి ట్రై చేసేలా ఉంటుంది. అసలు సినిమా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా నెమ్మదిగా సాగుతుంది. రెగ్యులర్ హారర్ సీన్స్ కంటే ఆ ఫీల్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ బిల్డప్ మరియు ఆ లొకేషన్లో ఏదో జరగబోతోంది అనే టెన్షన్ క్రియేట్ చేయడానికే సరిపోతుంది. సౌండ్ డిజైన్ మరియు కెమెరా యాంగిల్స్తో భయపెట్టే ప్రయత్నం చేశారు. సెకండ్ హాఫ్లో హీరోయిన్కి వచ్చే భయంకరమైన విజన్స్, ఆమె పడే సైకలాజికల్ స్ట్రగుల్స్ని బాగా చూపించారు. ముఖ్యంగా కేక్ తినే సీన్ చూస్తున్నప్పుడు ఒక రకమైన డిస్టర్బింగ్ ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్లో ఇచ్చే కన్క్లూజన్ కొందరికి నచ్చవచ్చు, మరికొందరికి అస్సలు అర్థం కాకపోవచ్చు. మొత్తం మీద మీకు ఫాస్ట్ పేస్ స్టోరీ కావాలంటే ఇది మీకు సెట్ అవ్వదు. కానీ నిదానంగా సాగే సైకలాజికల్ డ్రామా ఇష్టపడితే ఒక లుక్ వేయండి. ఒక్క నిమిషం, మీకు ఈ మూవీ ఫ్రీ స్ట్రీమ్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి. డైరెక్ట్గా స్ట్రీమ్ లింక్ సెండ్ చేస్తా. ఇక మరో వీడియోలో ఇంకో మూవీతో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.